ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోన్ నియోజకవర్గంలోన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వన్ మ్యాన్ కమిషన్ కూడా రాజీవ్ రంజాన్ మిశ్రా నివేదికను కూడా తీసుకొని మరి 4 మంత్రులతో కూడా చర్చించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా తెలపండి అని కూడా ఆ అభ్యంతరాలను కూడా తీసుకొని మరి అదేవిధంగా మన ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో కూడా ఎస్సీ వర్గీకరణ కొరకు ఏబిసిడి అనే 4 గ్రూపులను కూడా ఏబిసి అని 3 గ్రూపులుగా గుర్తించి జిల్లా యూనిట్ కేంద్రంగానే మెజారిటీగా ఆ కేబినెట్ సమావేశంలో కూడా మాట్లాడి మరి జాతీయ ఎస్సీ కమిషన్ కూడా పంపడం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి మేము ప్రత్యేకంగా జైబీం ఎంఆర్పిఎస్ నుంచి కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలోన 30 ఏళ్ళగా పోరాటం చేసి ఎంతో మంది కూడా అమరులై ఎంతో మంది కూడా త్యాగాలు చేసి మరి ఈరోజు మేము ప్రతిఫలం కూడా అనుభవించడానికి కూడా సిద్ధంగా అవుతున్నామంటే మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ నివేదికలో ఏదైతే మొన్న కేబినెట్ సమావేశంలోన నారా చంద్రబాబు నాయుడు ఏదైతే మరి కేబినెట్ సమావేశంలోన ఈ జాతీయ ఎస్సీ కమిషన్కు పంపించిన దానిలో కూడా ఏ కేటగిరీలోన 1%, బి కేటగిరీలోన 6.5%, మరి అదేవిధంగా సి కేటగిరీలోన 7.5% కూడా మరి ఆమోదం కూడా తెలపడం జరిగింది. రాష్ట్ర యూనిట్గా ఏర్పాటు చేసే నిజంగా అయితే మాదిగలు కూడా ఎంతో నష్టపోతారు, మాలలు కూడా నష్టపోతారు. అదేవిధంగా డి గ్రూపులో ఉన్నటువంటి రెల్లి ఆది ఆంధ్ర ఉన్నటువంటి ఆ కులాలను కూడా తీసుకొని వచ్చి ఏ కేటగిరీలో కూడా పెట్టడం కూడా చాలా అభినందనలను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన 2011 జనాభా లెక్కల ప్రకారమే నిగ్గు తేల్చడం జరిగింది వర్గీకరణ విషయంలోన. కాబట్టి 2011 జనాభా లెక్కలు చూస్తే కూడా మాదిగలు మాలలు మరి ఈక్వల్గా ఉండి మాదిగలే అధిక సంఖ్యలుగా ఉండడం జరిగింది. ఏ కేటగిరీలోన మరి 12 కులాలు ఉంటే డి కేటగిరీ 4 కులాలు తీసుకుని వచ్చి ఏ కేటగిరీలో కూడా కలపడం కూడా జరిగింది. బి కేటగిరీలోన మాదిగ ఉప కులాల్లోన ఉన్నటువంటి మరి 18 కులాలకు ఉన్నాయి. అదేవిధంగా మరి ఏదైతే మన సి కేటగిరీలో ఉన్నటువంటి 24 కులాలను కూడా దాంట్లోకి ఇంకా కొన్ని తీసుకుని వచ్చి 26 కులాలను కూడా యాడ్ చేయడం జరిగింది. నిజంగా అయితే మాదిగలకు స్వాతంత్రాన్ని కూడా తీసుకొని వచ్చాం. మాదిగల జీవితాల్లో కూడా వెలుగును కూడా తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి గొప్ప మరి విప్లవ పోరాటాలకి మేము ప్రతిఫలంగా కూడా మరి మొన్న చంద్రబాబు నాయుడు సార్ గారు కేబినెట్ సమావేశంలో పెట్టిన దాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా వారికి రుణపడి ఉంటాం. అదేవిధంగా త్వరగా ఏదైతే ప్రతి నోటిఫికేషన్ ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందో ఆ నోటిఫికేషన్లోన ఈ వర్గీకరణ క్లియర్ అయిన తర్వాతే ఇస్తే వాళ్ళు జీవితాల్లో కూడా వెలుతురు వస్తాయి. ఇదివరకే ఆల్రెడీ పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా క్లియర్ కూడా కావడం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా త్వరగా కూడా మరి వర్గీకరణకు కూడా క్లీన్ చిట్ ఇచ్చి మరి అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా మరి నోటిఫికేషన్లు కూడా జారీ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా అంధకారంలో ఉన్నటువంటి మాదిగలు ఉపకులాల్లో ఉన్నటువంటి అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుతురుని తీసుకురావడానికి కూడా మీ వంతు కూడా పయనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా. నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జైబీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దీన్ని నేటికి వ్యతిరేకించడాన్ని ఎలా చూడొచ్చు? ఈ సామాజిక వ్యక్తులంటే కొంతమంది వాళ్ళు ఎంతసేపు ఉన్నా మేమే లబ్ధి పొందాలి, ఆర్థికంగా కానీ ఉద్యోగ విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ మరి ఇంకా రాజకీయంగా విషయంలో కూడా మేము
వాళ్ళకొద్దు, బి కేటగిరీలో ఉన్న వారికి ఎందుకు, మేమే తినాలని కూడా 59 ఉపకులాల్లో సి కేటగిరీ వారే ఎక్కువ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. కేవలం స్వార్థపరుల ఆలోచన మాత్రమే వ్యతిరేకిస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.